భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసమివి. కాలగమనంలో మరుగున పడిన వజ్రాల గనుల లాంటివి. విశ్వంలో సూర్యచంద్రులు గ్రహాలు నిరంతరం తిరగడానికి కారణమైన ప్రవాహ వాయువు అనే ప్రత్యేకమైన దివ్యశక్తి ఉందని, అది కాలచక్రాన్ని నియంత్రిస్తుందని వేదాలు చెబుతాయి. దేవరాజు ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించే క్రమంలో పర్వతాలకు ఉన్న రెక్కలను వజ్రాయుధంతో ఖండించి వాటిని స్థిరంగా భూమిపై నిలిపి ప్రపంచ సమతుల్యతను కాపాడాడు. పరమశివుడు కాశీని తన నివాసంగా స్వీకరించకముందు అది ఆనందవనం అనే పేరుతో బ్రహ్మదేవుడు సృష్టించిన ఒక దివ్యమైన అటవీ ప్రాంతంగా ఉండేదని స్కంద పురాణం వివరిస్తుంది. భూమిపై కేవలం నీటి సముద్రాలే కాకుండా పాలు, పెరుగు, నెయ్యి, చెరుకు, రసం, మద్యం, స్వచ్ఛమైన నీరు, ఉప్పు నీరు అనే 7 విభిన్న సముద్రాలు, సప్త సముద్రాలు ఉన్నాయని పురాణాలు చెబుతాయి. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రతి శక్తిపీఠంలోనూ ఆమె కేవలం భౌతికంగా మాత్రమే కాదు, ఆ స్థలానికి అధిపతి అయిన ఒక ప్రత్యేకమైన దేవతారూపం లో స్థానిక శక్తులను నియంత్రిస్తూ నివసిస్తుందని దేవీ భాగవతం వివరిస్తుంది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి హోదాను పొందడం కేవలం తపస్సు ద్వారా మాత్రమే కాదు, తన బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం మరియు సకల జీవుల పట్ల అహింసను ఆచరించిన అత్యున్నత దశకు సంకేతం. ప్రళయకాలంలో సమస్త విశ్వం నీట మునిగినప్పుడు బాలముకుందుడు విష్ణువు ఒక వటపత్రసాయిగా మారినప్పుడు ఆ వటవృక్షం నుండే సృష్టికి పునరుజ్జీవనం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతాయి. క్షీరసాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుండి వెలువడిన శంఖం విష్ణువు యొక్క దివ్యధ్వనికి ప్రతీక మాత్రమే కాదు, అది సాగర గర్భంలో దాగి ఉన్న సకల జీవరాశికి ఒక ఆధ్యాత్మిక నాడిలాంటిది. గణేశుడికి బుద్ధిసిద్ధి అనే 2 భార్యలు కేవలం సహచరులు కాదు, వారు జ్ఞానం యొక్క 2 విభిన్న పార్శ్వాలకు, లౌకిక ఆధ్యాత్మిక బుద్ధికి ప్రతీకలుగా నిలుస్తారు. ఇంద్రుడి వాహనమైన ఐరావతం కేవలం ఒక దివ్య ఏనుగు మాత్రమే కాదు, అది క్షీరసాగర మథనం నుండి ఉద్భవించిన అష్టదిగ్గజాలలో ఒకటి. దీని తొండం నుండి మేఘాలు వర్షం పుడతాయని పురాణాలు చెబుతాయి. ఈ కథలు కాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.